ఇంతకన్నా చిల్లింగ్ హ్యూమన్ ట్రాఫిక్ ఇన్సిడెంట్ వరల్డ్లోనే ఇప్పటివరకు జరగలేదు. ఎంత దారుణం అంటే థాయిలాండ్, మయన్మార్ కంట్రీస్లో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి పాస్పోర్ట్ లాక్కొని ఇలా కొన్ని ఇయర్స్ రూమ్స్లో లాక్ చేసి పెట్టి, అండ్ అదే కాక ఇష్టం ఉన్నా లేకున్నా రోజుకి దాదాపు 16 అవర్స్ కంప్యూటర్స్ ముందు కూర్చోపెట్టి ఈ డిజిటల్ స్కామ్స్ చేస్తున్నారంట. జస్ట్ ఇమాజిన్, వేరే ఏదో కంట్రీలో ఎన్నో ఆశలు పెట్టుకొని డబ్బులు సంపాదించాలని వెళ్తే ఒక రూమ్లో లాక్ చేసి పెట్టడం ఏంటి అండ్ టార్చర్ పెట్టడం ఏంటి? ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు కనుక చేయకపోతే వాళ్ళని కొట్టడము, ఎలక్ట్రిక్ షాక్స్తో టార్చర్ చేయడము, ఫుడ్ పెట్టకపోవడం లాంటి దారుణమైన శిక్షలతో హింసించి మరీ ఫోర్స్ఫుల్గా వాళ్ళతో ఈ పనులు చేయించుకుంటున్నారంట. సైఫై మూవీస్లో కానీ, థ్రిల్లర్ మూవీస్లో కానీ ఇలాంటి సీన్స్ కానీ, సంఘటనలు కానీ చూస్తుంటాము. కానీ ఇది రియల్ లైఫ్లో థాయిలాండ్, మయన్మార్లో జరిగింది. అండ్ మనం రెగ్యులర్గా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏదో అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి ప్రాస్టిట్యూషన్కి వాడతారని విన్నాము. కానీ ఇక్కడ ఏ ఏజ్ డిఫరెన్స్ లేకుండా, అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా మనకు రోజు ఫోన్స్లో గవర్నమెంట్ వార్న్ చేస్తున్న డిజిటల్ స్కామ్స్ అండ్ సైబర్ ఫ్రాడ్స్ గురించి వాడుతున్నారన్నదే ఇక్కడ షాకింగ్ థింగ్. యాక్చువల్లీ ఈ స్టోరీలోకి డీప్గా వెళ్తే మయన్మార్, లావోస్, థాయిలాండ్ ఈ 3 కంట్రీస్ బార్డర్స్ కలిపితే అక్కడ ఒక గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి ఏరియా ఫామ్ అవుతుంది. ఆ ఏరియా ఈ 3 కంట్రీస్ బార్డర్స్లో ఉంటుంది కాబట్టి ఆ ఏరియాని జనరల్గా ఎవరు పట్టించుకోరు. సో అలా ఆ ఏరియా క్రైమ్స్కి, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్కి అడ్డాలా మారింది. సో ఈ ఏరియాని అడ్వాంటేజ్గా తీసుకొని చైనీస్ స్కామర్స్ అక్కడ వాళ్ళ పర్సనల్ కాంపౌండ్స్ అండ్ అందులో మళ్ళీ హైడౌట్స్, సైబర్ ఫ్రాడ్ కఫేస్ని ఏర్పాటు చేసుకొని ఏదో జైల్లో స్లేవ్స్లో లాక్ చేసి పెట్టినట్టు పెట్టి వరల్డ్ వైడ్ ఈ స్కామ్స్ని ఆపరేట్ చేస్తున్నారు. అయితే ఎన్నో మిస్సింగ్ కంప్లైంట్స్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కంప్లైంట్స్ రావడంతో థాయిలాండ్, చైనీస్ అండ్ మయన్మార్ గవర్నమెంట్స్ అలర్ట్ అయ్యి వాళ్ళ ఆర్మీస్తో లాస్ట్ మంత్ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశాయి. అయితే ఆ ఆపరేషన్లో వాళ్ళకి 10sలోనో 1000sలోనో సైబర్ స్లేవ్స్ దొరుకుతారని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళే కాకుండా ద హోల్ వరల్డ్ షాక్ అయ్యే విధంగా 7000 మెంబర్స్ అండ్ అది 29 డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ క్యాప్టివ్స్లా దొరికారు. 29 డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ అంటే అసలు నాకు అది ఇమాజిన్ చేసుకోవడానికినే సర్ప్రైజింగ్గా ఉంది. అంతమందిని అండ్ అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎలా ట్రాప్ చేశారు? అండ్ అందులో మన ఇండియన్సే 540 మెంబర్స్ ఉన్నారు అండ్ అందులో మళ్ళీ మన తెలుగు పీపుల్ 42 మెంబర్స్ ఉన్నారు. ఈ రేంజ్లో హైడౌట్స్, కాంపౌండ్స్ పెట్టుకొని జనాలను లాక్ చేసి ఫోర్స్ఫుల్గా స్కామ్స్ చేస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ అది ఎంత పెద్ద నెట్వర్క్ అయి ఉండాలి అండ్ ఎంత పెద్ద మాఫియా అయి ఉండాలి. యాక్చువల్లీ యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ 7000 పీపుల్ జస్ట్ ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే అని, అండ్ టోటల్ సైబర్ ఫ్రాడ్ స్లేవ్స్ 3 lakhs వరకు ఉంటారని అంచనాలు వేసింది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ప్రకారం సైబర్ ఫ్రాడ్ అండ్ డిజిటల్ స్కామ్స్ వల్లనే ఓన్లీ 2023లోనే $18 to $37 billion వరకు, అంటే మన ఇండియన్ రూపీస్లో 15,000 నుంచి 30,000 crores వరకు లాస్ వచ్చిందంట. అయితే ఈ అమౌంట్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అదొక చిన్నపాటి కంట్రీ జీడిపితో సమానం. ఒక చైనీస్ యాక్టర్కి మయన్మార్లో యాక్టింగ్ జాబ్ ఇప్పిస్తామని అండ్ మన తెలంగాణలో రంగాపేట్ విలేజ్కి చెందిన మధుకర్ రెడ్డిని కూడా ఇలానే ట్రాప్ చేశారంట. అయితే ఈ 7000 మెంబర్స్ని ఆ హైడౌట్స్ నుంచి కాపాడడం అయితే కాపాడారు, కానీ వాళ్ళ నైట్ మేర్ మాత్రం అప్పుడే అయిపోలేదు. ఏదో చిన్న ఆపరేషన్ అని మొదలు పెడితే తీగ లాగితే డొంకంతా కదిలినట్టు 7000 క్యాప్టివ్స్ ఒకేసారి దొరికేసరికి వాళ్ళకి మినిమం బేసిక్ ఫెసిలిటీస్ కూడా మయన్మార్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోయింది. ఈ ఫొటోస్ ఒకసారి చూడండి. కొన్ని వేల మంది కొన్ని మంత్స్, ఇయర్స్ ఆ రూమ్స్లో లాక్ చేసి క్యాప్టివ్గా ఉండడంతో సిక్ అయ్యి, ఎగ్జాస్ట్ అయ్యి, ఫీవర్, కాఫ్ అండ్ లేనిపోని జబ్బులన్నీ తెచ్చుకొని మొహాలకి, కళ్ళకి ఆ సర్జికల్ మాస్క్ పెట్టుకొని ఫేస్లెస్ బాడీస్లా వాళ్ళ కంట్రీస్ ఎప్పుడొచ్చి వాళ్ళని తీసుకెళ్తారని కొన్ని వీక్స్ వెయిట్ చేశారంట. వాళ్ళకి ఆ బార్డర్లో షెల్టర్ ఇచ్చిన ప్లేసెస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే కూర్చోడానికి కానీ, నించోడానికి కానీ ప్లేస్ లేని పరిస్థితి. సో గవర్నమెంట్ రెస్క్యూ చేశాక కూడా వాళ్ళు అక్కడ నరకయాతన అనుభవించారు. కానీ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే మన గవర్నమెంట్ IAF C-17 ప్లేన్స్ని పంపించి నిన్న దే గాట్ బ్యాక్ ఆల్మోస్ట్ 300 పీపుల్ అండ్ మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారంట. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటకు వచ్చినప్పుడే దే టీచర్స్ ఎ లెసన్. ప్రతి ఒక్కరికి బిగ్ డ్రీమ్స్ ఉండడం కామనే అండ్ లైఫ్లో ఎదగడానికి బిగ్గర్ ఆపర్చునిటీస్ గురించి వెతకడం కూడా కామనే. కానీ ఆ ఆపర్చునిటీస్ని వేరే కంట్రీస్లో వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటంటే ఎవరికైనా ఫారిన్ కంట్రీస్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్ డీటెయిల్స్ కానీ, ఆ కంపెనీ డీటెయిల్స్ కానీ, ఇండియాలో మనల్ని రిక్రూట్ చేసుకునే ఆ ఏజెంట్ డీటెయిల్స్ కానీ అండ్ వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కానీ అఫీషియల్గా ఇండియన్ మిషన్ అబ్రాడ్ ద్వారా వెరిఫై చేసుకొని ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని ఆప్ట్ చేయమని చెప్తుంది. కానీ చాలామందికి ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ Tier 2, Tier 3 సిటీస్ వాళ్ళకి ఇది తెలియక ఇలాంటి స్కామ్స్లో ట్రాప్ అవుతున్నారు. యాక్చువల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వద్దంటే వీటి మీద అవేర్నెస్ పెరగాలి. సో మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి స్కామ్స్తో అండ్ ఇలాంటి జాబ్ ఆఫర్స్తో ఎవరైనా వస్తే ఇండియన్ మిషన్ అబ్రాడ్స్తో
వెరిఫై చేసుకోమని చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్, అది మన స్టేట్ని, ఇండియాని, వరల్డ్ని అఫెక్ట్ చేసే వీడియోస్, యూ విల్ బి సీయింగ్ one video at a time in our channel. And don't forget to